మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండటంతో బస్సుల ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అనుకూలంగా సర్వీసులు రన్ చేయాలని భావిస్తోంది. విశాఖ, హైదరాబాద్ మధ్య 115 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి సీజన్ను క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయింది. సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే పెద్ద పండుగ. ఈ పండగ వచ్చిందంటే చాలు దేశంలో ఏపీ వాళ్లు ఎక్కడున్నా సొంతూళ్లకు పయనమవుతారు. 2-3 నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్లు ఎక్కువగా సెటిల్ అయి ఉండటంతో ఎక్కువగా జంట నగరాల నుంచి ఏపీకి పయనమవుతూ ఉంటారు. ఈ పండగ సీజన్ దగ్గర పడటంతో ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంక్రాంతి పండగకు ఒక్క విశాఖ మీదుగా 1,50,000 మంది ప్రయాణికులు తమ గ్రామాలకు వెళతారని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాళ్లు ఎక్కువగా హైదరాబాద్ లో సెటిల్ కావడంతో హైదరాబాద్ నుంచి విశాఖకు 115 ప్రత్యేక బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై నుంచి కూడా ప్రయాణికులు వస్తారని భావిస్తున్నారు. అవసరమైతే అదనపు బస్సులు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దాదాపు హైదరాబాద్ నుంచి మనం 65 బస్సు వరకు ప్లాన్ చేయడం జరిగిందండి. లోకల్గా కూడా మనం చెన్నై, బెంగళూరు అండ్ విజయవాడ నుంచి కూడా ప్లాన్ చేసుకుని దాదాపు 170 బస్సెస్ మనం ప్లాన్ చేయడం జరిగిందండి. అదనంగా కూడా ఈ డిమాండ్ బట్టి కొన్ని సర్వీసులు ఇంక్రీజ్ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాము. రిటర్న్ జర్నీ కూడా మనకు ఎస్పెషలీ 15 నైట్ అంటే 16th, 17th కూడా ఎక్కువ మనం రిజర్వేషన్ జరుగుతాం. ప్రస్తుతానికి 200 బస్సు వరకు ప్లాన్ చేసుకున్నామండి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రూట్స్ ఫిల్అప్ అయ్యే కొద్దీ వీటిని మనం ఆన్లైన్లో పెడుతూ పోతున్నాం. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు జారీ చేస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం ప్రాంతాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. అయితే సరైన సమయంలో బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు ప్రయాణికులు. సమయానికి ఆర్టీసీ బస్సులు రాక ప్రైవేట్ బస్సుల దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు అయితే 1,500 రూపాయలు అడ్డానంగా తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు ప్రైవేటు బస్సు వాళ్ళు. ఆర్టీసీ అయితే మనకు అనుకూలంగా అన్ని అందుబాటులోని బస్సులు ఎక్కువగా వేసి ఫెసిలిటీస్ ఎక్కువగా పెడితే ప్రజలు ఇంకా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. మనకి ప్రైవేట్ కంటే మా ఆర్టీసీకి కరెక్ట్గా ఉన్నట్టయితే, అన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఆర్టీసీకి ప్రిఫరెన్స్ చేస్తాం సార్ ప్రైవేట్ కంటే. ఎందుకంటే ఆర్టీసీలో మనం వచ్చేసరికి బస్సులు అవైలబుల్గా ఉంటే దీని మీద బెటర్గా ఉంటుంది సార్. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అదనపు బస్సులతో ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది ఆర్టీసీ. మంచి సౌకర్యాలు కల్పిస్తే టికెట్ ధర కాస్త ఎక్కువైనా ఆర్టీసీకి ప్రయాణికులు ప్రయారిటీ ఇస్తారని భావిస్తున్నారు. ఈ సంక్రాంతి పండగకు రద్దీకి అనుకూలంగా బస్సులు నడుపుతామంటున్నారు.